పోయిన 5 ఇయర్స్లో ఏం జరిగింది, ఈ 5 ఇయర్స్లో ఎంత ఆదాయం వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలి అనే ఉద్దేశంతో మరి ప్రశ్నలు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కసారి ఏమైందంటే నిన్న జరిగినంత వరకు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి. అనాధికార లేఅవుట్లు వచ్చేసి సుమారుగా 270-280 పైన ఉన్నట్టు తెలిసింది. ఈ అనధికార లేఅవుట్లు ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ ఉన్నట్టు గ్రామ పంచాయతీ వాళ్ళు సెక్రటరీస్లు వీళ్ళేమంటే ఆన్లైన్లో ప్రతి ఒక్కటికో లేఅవుట్ అప్పులు చేయాలి. ఆన్లైన్లో చేయకుండా వాడు అక్కడనే చేస్తూ వాడు ఏదన్నా అనుకుంటే వాళ్ళ పూర్తి అవగాహన లేకుండా ఉంది. అందుకని దీనికి అనాథరైజ్డ్ లేఅవుట్ అరికట్టాలంటే దీనికి అవగాహన కల్పించడానికి ఒక డివిజన్ మాదిరిగా పంచాయతీ సెక్రటరీలందరినీ పిలిపించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఆన్లైన్లోనే మీరు లేఅవుట్ చేయాలి అని చెప్పేసి విధంగా అవగాహన సదస్సులు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. నిన్న డిపిఓను కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఈ డివిజన్ల వారిగా మీటింగ్ పెట్టాల. కొన్ని జాగాలు ఏమైందంటే అక్కడక్కడ లేఅవుట్స్ చేశారు. లేఅవుట్స్ చేసి కొన్ని ఓపెన్ ప్లేస్లు కానీ రోడ్స్ కానీ వేసి కంపల్సరీగా పంచాయతీకి కానీ లేకుంటే కూడా కానీ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ హ్యాండర్ చేయాలి, రోడ్లు గిఫ్ట్ ఇచ్చేయాలి. ఈ గిఫ్ట్ ఇచ్చేది కొన్ని జాగాలలో నా దృష్టికి నిన్న వచ్చింది. ఒకటి ప్లాన్ తెచ్చాడు. ఆడేమో ఒక ప్లాన్ అప్రూవల్ మాదిరి ఉంది, ఇంకొక ప్లాన్ సొంతం చేసి పార్కులు ఇచ్చిన స్థలంలో కూడా ఫ్లాట్ వేసి అమ్మేసినాడు. అవి కూడా జరిగిన అవకతవకలు. ఇట్లా జరిగినటువంటి మోసం చాలా జరిగినాయి. ఇవన్నీ మేము అరికట్టాలంటే పగడబందీగా ఈ యొక్క పురాలు అభివృద్ధి చేయాలంటే అందరి స్టాఫ్తో కూడా అందరినీ మాట్లాడి వాళ్ళు అందరం కలిసి మేమందరం దీని మీద ఫస్ట్ డివిజన్ మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మేము ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అవకతవకలు జరిగిందంటే ఒక వారం 10 రోజులు టైం ఇచ్చి ఇమ్మీడియట్గా మేమే ప్లేస్కి వెళ్ళిపోతాం. ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడికైనా అవకతవకలు జరిగినట్టుగా తెలిసిందంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వదిలిపెట్టే సమస్య లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ టౌన్షిప్ మధ్యతరగతి ప్రజల కోసం అన్ని వసతులతో అందుబాటులో ఉండేదానికి ప్రభుత్వము మంచి వసతులతో వాళ్ళకి తక్కువ రేట్లో ప్లాట్లు ఇచ్చేదానికి, అంటే మన అర్బన్ డెవలప్మెంట్ నుంచి డెవలప్ చేసి మనకి ప్లాట్లు వేసి రోడ్స్ వేసి అతి తక్కువ రేట్లో వాళ్ళకి ఇచ్చేదానికి బనవాసి దగ్గర యమునూరు కంటే 5 కిలోమీటర్లు ఉంటుంది. సుమారుగా 110 ఎకరాలు తీసాము, లేఅవుట్ చేశాము. అదేవిధంగా ఆర్లగడ్డలో కూడా 14 ఎకరాల 39 సెంటు, బేదంచెల్ల బుగ్గానిపల్లె దగ్గర 14 ఎకరాల 59 సెంటు. అయితే బనవాసి దగ్గర ఆల్రెడీ ప్లాట్లు వేశారు, అతి తక్కువ రేటుకి ఇచ్చారు. అది కొన్ని ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ జరిగినాయి, రిజిస్టర్ కూడా అమ్మేసినారు కూడా తరఫున. ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కలగాలంటే పబ్లిక్ కూడా అతి తక్కువ ధర, ఇది చాలా తక్కువ. అమ్మేదిన వరకు 5 కిలోమీటర్లు అంటే చాలా తక్కువ. ప్రైవేట్గా అమ్మేదానికి రేటుకు ఈ దీనికి చాలా తక్కువ ఉంది రేటు. కాబట్టి ఎవరినైనా ప్లాట్ కావాలన్నా చేయాలన్నా కూడా ఆఫీస్లో ఉంటారు, మాకు భాస్కర్ ఉంటాడు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు. మీరు కన్నా అప్లై చేస్తే తప్పకుండా మేము అతి తక్కువ ధరకు ఇచ్చి రిజిస్టర్ జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇది పక్కా ఆధారాలతో కూడా పగడబందీగా మేము లేఅవుట్ చేసి అమ్ముతున్నాం. పక్కగా లేఅవుట్ అయితే కూడా అప్రూవ్ తీసుకొని పగడబందీగా అమ్ముతున్నాము. అదేవిధంగా గత ఉన్నటువంటి చైర్మన్ కానీ ఉన్నటువంటి ఆ టైంలో చాలా అవకతవకలు జరిగినాయి. నేను ఒకటే అడుగుతున్నా, నేను నిన్ననే చెప్పాను, ఎక్కడైనా సరే ఆ 2 ఇయర్స్లో అయినా ఏదైనా అవకతవకలు జరిగి బయటపడిందంటే మాత్రం బయటపడతాయి. చాలా జరిగినాయి, మా దృష్టికి చాలా వచ్చినాయి. అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా 2-3 విచారించేదండి. అది పూర్తి పగడబందీగా చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాం. ఇది ప్రభుత్వానికి చీఫ్ మినిస్టర్ కూడా మేము లెటర్ పంపి అవకతవకల మీద ఎంక్వైరీ చేసి ఈ ఎంక్వైరీ కింద ఏదైనా తప్పు జరిగిన తర్వాత మాత్రం జైలుకు పోక తప్పదు. అతి చర్యలు దీని మీద కఠినంగా ఉంటాయి. ఎందుకంటే
కూడా ఇలా కుడాక్ ఆఫీస్కు ఇలా నష్టం చేసే పరిస్థితి, ప్రభుత్వానికి నష్టం చేసే పరిస్థితి ఎవరు చేసినా వాళ్ళని ఉపేక్షించలేదు, వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం నన్ను పెట్టింది ఇలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చింది, నన్ను ఇలా ఇక్కడ చైర్మన్ పెట్టాడు. నేను అవినీతి పాలు పడితే స్టాఫ్ అంతా అవినీతి పనులు అవుతారు, స్టాఫ్ గబ్బు పడుతుంది, ఆఫీస్ నాశనం అవుతుంది. గతంలో జీతాలు ఇచ్చేదాన్ని కూడా గతి లేదు, చేతగారి ప్రభుత్వం మాదిరి అయిపోయిందన్నమాట. ఒక ముఖ్యమంత్రి దద్దమ్మ ఉన్నప్పుడు కింద ఆఫీసర్లు అట్టే ఉంటారు. ఇంకా అదే పద్ధతిలో నామినేట్ చేసిన వ్యక్తులు కూడా సక్రమంగా లేరు. కాబట్టి ఆ పద్ధతి ఏ విధంగా జరిగిందో, ఎలా అవినీతి జరిగిందో ఖచ్చితంగా బట్టబయలు చేసి ఖచ్చితంగా జైలుకు పంపించే గ్యారంటీ తప్పు తేల్తే. కాబట్టి ఇవన్నీ కూడా లేఅవుట్లు వేసేటప్పుడు కూడా పబ్లిక్ నేను విన్నపిస్తున్నా, లేఅవుట్లు వేసే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏదైనా సరే ఆలోచించి ల్యాండ్ తీసేటప్పుడు సగటుబందీగా తీసుకోవాలి. మీరు ఇవాళ కొంతమంది నేను చూశాను డకాటి ల్యాండ్, డీకే ల్యాండ్లో చాలామంది ఇవాళ డీసీ ల్యాండ్లో లేఅవుట్ చేశారు, కొన్ని అందరి పూర్వంపోకులలో కూడా వేశారు. మీకు సంబంధం లేని ఎట్టొచ్చింది మీకు ల్యాండ్, అవి మీరు ఎట్లా కొన్నారు? డీసీ ల్యాండ్ అని తెలిసి రెవెన్యూ ఆఫీస్ తెలపాలి. రెవెన్యూ ఆఫీస్లో వాళ్ళు ఇది డీసీ ల్యాండా కాదా? ఇవాళ రిజిస్టర్ ఆఫీస్లో ఏం చెప్తారు? నాకు ఏదైనా కానీ మాకు ఆదాయం వస్తే మేము రిజిస్టర్ చేస్తాం సార్ అంటారు. వాళ్ళదిగా తప్పంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆలోచించాలి. కొనేవాళ్ళు ఎవడైనా సరే రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అప్లికేషన్ పెట్టి, సార్ ఈ ల్యాండ్ డీసీ ల్యాండా, కరెక్ట్ పగడబంది ఉందా లేదా అని చెప్పి, ఓనర్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అడిగి తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుంది. ఇదంతా రియల్ ఎస్టేట్ చేసిన బాగుంటాడు, రిజిస్టర్ ఆఫీసు బాగుంటుంది. కానీ మధ్యాహ్నం రిజిస్టర్ చేసుకొని కొంప కొట్టాలని చెప్పేసి ఇల్లు కట్టాలనుకుంటున్న వ్యక్తి ఇలా కొన్న వ్యక్తి నాశనం అయిపోతున్నాడు. ఈ నాశనమయ్యే వ్యక్తిని ఈరోజు ఎవరిది తప్పు ఇక్కడ? అందుకనే తప్పు జరగకుండా పగడిబందిగా ఈసారి ప్రీ ప్లాన్డ్గా అన్నీ సక్రమంగా జరిగే విధంగా మేము ముందుకు పోతున్నాము.